హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం బీటెక్ లో M1 లో యూనిట్ 3 లో మీన్ వాల్యూ థియరమ్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చేసేద్దాం. మీన్ వాల్యూ థియరమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. M1 లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్ట్ గా 5 మార్క్స్ మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. మీరు సెమ్ ఎగ్జామ్స్ లో డైరెక్ట్ గా ఈజీగా మీకు అర్థమైన లాంగ్వేజ్ లో స్టెప్ వైజ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం దీంట్లో 5 థియరమ్స్ ఉంటాయి. ఫస్ట్ రోల్స్ థియరం, మనం ఫస్ట్ రోల్స్ థియరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ రోల్స్ థియరం తెలిస్తేనే దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చేయగలరు. అందుకనే ఫస్ట్ రోల్స్ థియరం అయితే నేను చెప్తాను. ఫస్ట్ రోల్స్ థియరం మీకు అర్థమైతే దాని ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మీకు అర్థమైతే ఫస్ట్ రోల్స్ థియరం స్టేట్మెంట్ అర్థం కావాలి మీకు. ఫస్ట్ రోల్స్ థియరం స్టేట్మెంట్ అర్థం కావాలి మీకు. స్టేట్మెంట్ అర్థమైతే చాలా ఈజీ. ఫస్ట్ రోల్స్ థియరం, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్డ్ ఏ కామా బి. ఫస్ట్ లాగా గుర్తుపెట్టుకోండి మీరు. లెట్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ దేంట్లో ఏ కామా బి, ఓపెన్ బ్రాకెట్ కాదు, క్లోజ్ బ్రాకెట్ ఉండాలి. సచ్ దట్ ఇది రాసి ఇది స్టేట్మెంట్ రాస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. ఈ స్టేట్మెంట్ అడగొచ్చు, కంపల్సరీ అడగొచ్చు. దీని మీద ప్రాబ్లమ్స్ అయినా అడగొచ్చు. స్టేట్మెంట్ అయితే ఈజీ నేను చెప్తున్నా. ఫస్ట్ పాయింట్ అని రాసుకోండి. ఫస్ట్ పాయింట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్. ఒకసారి మీరు జాగ్రత్తగా వింటే నీకు అర్థమైంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ అవ్వాలి. ఫస్ట్ కంటిన్యూస్ ఇన్ ఏ కామా బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ కామా బి లో కంటిన్యూస్ అవ్వాలి. ఏ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవ్వాలి ఏ కామా బి లో. తర్వాత రెండో స్టెప్, ఓకేనా? అది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. రెండో స్టెప్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ డిరైవబుల్ ఇన్ నాన్ ఏ, ఓపెన్ బ్రాకెట్ ఏ కామా బి. ఇప్పుడు డిరైవబుల్ అవ్వాలి. ఫస్ట్ కంటిన్యూస్ అయింది, తర్వాత డిరైవబుల్ అవ్వాలి. తర్వాత మూడోది ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. అంటే ఇది మొత్తం ఈక్వల్ అవ్వాలి. ఏ కామా బి ఈజ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. ఓకేనా? మూడో కండిషన్ అది. ఓకే, తర్వాత నాలుగో కండిషన్ is exist C directly proportional to a comma b in such that f dash c equal to 0 అని మీరు ప్రూవ్ చేస్తే దిస్ ఈజ్ రోల్స్ థియరం. ఓకేనా? ఇక్కడతో రోల్స్ థియరం అనేది మీకు స్టేట్మెంట్ అయితే వస్తుంది. దీని మీద మనం ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు రోల్స్ థియరం మీద ప్రాబ్లం ఎలా ఉండిద్దో మనం ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంట్లో స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఫస్ట్ మీకు రోల్స్ థియరం స్టేట్మెంట్ వస్తే చాలు, దాని ఆటోమేటిక్ గా మీకు కింద క్వశ్చన్ ఉంటాయి ఆన్సర్స్, దానికి కూడా మీకు ఆన్సర్ తెలిసిపోయింది. క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు 1 minute. ఇప్పుడు అయితే ప్రాబ్లం చేసేద్దాం. దీని మీద రోల్స్ థియరం మీద ప్రాబ్లం ఎలా ఇస్తారో క్వశ్చన్ ఇచ్చి వెరిఫై ద రోల్స్ థియరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇన్ క్లోజ్డ్ బ్రాకెట్ -1, ఇచ్చారు. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దాకా మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మీరు అర్థమైన లాంగ్వేజ్ చెప్తా. ఇది జాగ్రత్తగా అర్థమైతే మీకు అర్థమైతే ఫస్ట్ అర్థమైన లాంగ్వేజ్ చెప్తా. గివెన్ ఫంక్షన్ రాసుకోండి. గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇన్ క్లోజ్డ్ బ్రాకెట్ -1, ఇది ఇచ్చాడు. ఇంకేనా ఇది ఇచ్చాడు. we can know that చిన్న స్టేట్మెంట్. we know that any polynomial function continuous in క్లోజ్డ్ బ్రాకెట్ -1, ఓకేనా? ఇలా రాసుకోండి. తర్వాత ఇప్పుడు దీనికి వెళ్ళిపోదాం మనం. అంటే ఇప్పుడు దీనికి స్టేట్మెంట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ చేస్తే మనకు సరిపోయింది. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమన్నాడు? కంటిన్యూస్ అన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అయిద్దిగా, అంటే మీరు కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది కంటిన్యూస్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ దేంట్లో ఇన్ క్లోజ్డ్, ఇక్కడ ఏముంది? ఏ కామా బి అనేది, ఇక్కడ -1, లో కంటిన్యూస్ అయింది. తర్వాత సెకండ్ పార్ట్, క్లియర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిరైవబుల్ అవ్వాలి. సెకండ్ పాయింట్ అనేది డిరైవబుల్, అందుకనే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
ఇప్పుడు దీన్ని డిరైవబుల్ చేస్తే డెరివేషన్ చేస్తే f డాష్ ఎక్స్ చేస్తే డిరైవ్ చేస్తే 2x అనేది వచ్చింది. ఓకేనా, 2x అని వచ్చింది. తర్వాత ఎగ్జిస్ట్ వచ్చిందిగా, ఎగ్జిస్ట్ ఇన్ -1, ఏమైంది, ఆఫ్ ఎక్స్ ఇస్ ఏ డిరైవబుల్ అయిపోయింది కదా, డెఫినేషన్ డిరైవబుల్ అయింది. ఇప్పుడు అందుకే మన స్టేట్మెంట్ రాసుకుంటాం, ఇట్స్ డిరైవబుల్ ఇన్ -1, డిరైవబుల్ అయింది కాబట్టి -1, అని రాసుకున్నాం. తర్వాత డిరైవబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ చేసేద్దాం. థర్డ్ స్టెప్ లో ఏంది, డాష్ ఎక్స్. అప్పుడు ఏమైంది, థర్డ్ స్టెప్ f ఆఫ్ a ఈజ్ ఈక్వల్ f ఆఫ్ b, ఈ రెండు సేమ్ అని చూపాలి మనం. f ఆఫ్ -1 యూజ్ రేస్ టు దీన్ని స్క్వేర్ చేస్తాం, ఈక్వల్ స్క్వేర్ చేస్తే 1, అండ్ f ఆఫ్ 1 దీన్ని స్క్వేర్ చేస్తే 1, అందుకనే f ఆఫ్ -1 ఈక్వల్ టు f ఆఫ్ 1. a ఈజ్ ఈక్వల్ b అని చూపించాము, f ఆఫ్ a ఈక్వల్ టు f ఆఫ్ b అంటే ఇక్కడ f ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ b, f ఆఫ్ a అంటే ఇది -1 అని చూపించాం. అదేనా, తర్వాత లాస్ట్ స్టెప్ రాస్తే మీకు అయిపోయింది సమ్. చిన్న డెఫినేషన్ లాంటిది రాసుకోండి, చిన్న స్టేట్మెంట్ లాంటిది కింద. ఆల్ ద హెన్స్ కండిషన్స్ continuous of Rolle's theorem are satisfied 3, 4 directed proportional C A comma B such that దాంట్లో ఏం రాసామంటే f of C ఈక్వల్ టు 0 అనే కండిషన్ లో చూపించాలంట. ఇక్కడ ఏం చూసాం, దట్ f ఆఫ్ C ఈజ్ ఈక్వల్ 0 కండిషన్ చూపించాం. ఇక్కడ కూడా అలాగే చూపించాలి, ఎందుకంటే అది స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ కూడా అలాగే చూపించాలి. ఓకేనా, ఇప్పుడు C రాద్దాం. C డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఓకే, ఏ అంటే బి. ఇక్కడ ఏ అంటే బి దాంట్లో కదా మనం ఏం తీసుకున్నాం, -1, మనం తీసుకున్నాం. ఓకేనా, ఇది రాసుకున్నాం. సచ్ దట్ f డాష్ C ఈక్వల్ టు 0 అని చూపించాలి. ఓకేనా, f డాష్ C ఈక్వల్ టు 0 అని చూపించాలి. ఇప్పుడు మనం 0 అని చూపిస్తాం. f డాష్ C అంటే ఏంది, అసలు మనకి f డాష్ ఏమొచ్చింది, ఈక్వల్ 0 అని వచ్చింది. ఇప్పుడు f డాష్ C అంటే f డాష్ మనకేమొచ్చింది, ఇక్కడ f డాష్ దిస్ ఈజ్ 2 ఉంది కాబట్టి x రాసుకుంటాం, C ఉంది కాబట్టి C రాసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం. ఓకేనా, C ఈజ్ ఈక్వల్ 0, ఇటు కలిపితే 0. ఓకేనా, దిస్ ఈజ్ ఇప్పుడు C యూజ్ రేస్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -1, కి మధ్యలో అనేది 0 ఉండిద్దని దిస్ ఈజ్ మీనింగ్. ఈ 0 ఈ రెండింటికి మధ్యలో కానీ ఇటు కానీ ఉండిద్ది, అందుకనే దిస్ ఈజ్ మీనింగ్. హెన్స్ లాస్ట్ Rolle's theorem verified, Rolle's theorem verified, which is required solution. ఓకేనా, ఇది క్వశ్చన్ అసలు రోల్స్ థియరం అంటే ఇది. దీన్ని ఈజీగా అర్థమైంది మీకు, ఐ హోప్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. ఇది చాలా సింపుల్ స్టూడెంట్, దీంట్లో డైరెక్ట్ గా 5 మార్క్స్ సెమ్ ఎగ్జామ్ లో అయితే డైరెక్ట్ గా ఉండిద్ది. చాలా ఈజీ, ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మీకు ఈజీగా అర్థమైంది. ఇలాంటి వీడియోల కోసం, ఎడ్యుకేషనల్ వీడియోల కోసం మన పేజ్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండి. ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ లో బీటెక్ చదివే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.